ఈ క్రిస్మస్ దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు ఎవరండి? తూర్పు దేశపు జ్ఞానులు చాలా ప్రాముఖ్యమైన వారు, చాలా ప్రాముఖ్యమైన వారు. జ్ఞానులను కూడా దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జ్ఞానులను కూడా దేవుడు దర్శించాడు. ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? సోలార్ సిస్టమ్, సూర్యుడు, చంద్రుడు, మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్ అని చెప్పి ప్లానెట్స్ గురించి చెప్తా ఉంటారు. సైన్స్ అంటారు. మనుషులందరూ కూడా ఈ భూమి మీద జంతువులు లాంటి వాళ్ళే అని చెప్పి అంటుంటారు. పక్షులు లాంటి వాళ్ళే అంటారు. వాటికి ఎలా ప్రాణం ఉందో మనిషికి కూడా అలానే ప్రాణం ఉంది అని అంటూ చాలామంది జ్ఞానము కలిగిన తర్వాత, చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి దగ్గర కాలేకపోతుంటారు. ఈరోజు దేవుని బిడ్డ, క్రిస్మస్ దినాల్లో దేవుడు ఎవరిని దర్శించాడు తెలుసా? తూర్పు దేశములో ఉన్న జ్ఞానులను కూడా దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముగ్గురు జ్ఞానులు అంటండి, ముగ్గురు జ్ఞానులు. వాళ్ళు ఆకాశములో ఉన్న నక్షత్రాలను వాళ్ళు చూస్తూ ఈ నక్షత్రాల యొక్క వరుస క్రమాన్ని, లేకపోతే నక్షత్రాల యొక్క ఆ విధానాన్ని బట్టి ఏమి జరగబోతుందో అని లెక్కలు వేసేవాళ్ళు వీళ్ళు. నక్షత్రాలను బట్టి ఈ భూమి మీద ఏం జరగాలో, ఏం జరుగుద్దో అనేటువంటివి ఆలోచనలు చేసేవాళ్ళు ఆ జ్ఞానులు. అయితే ఆ జ్ఞానుల కంట ఆ రోజు చూస్తుంటే ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రము చాలా ఆశ్చర్యాన్ని కలిగించే నక్షత్రం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి నాకైతే తెలియదు కానీ, నక్షత్రాల గురించిన ఆలోచన నాకు తెలియదు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఏదైనా నక్షత్రం రాలిపోతే అనేవాళ్ళు ఎవరు చనిపోయారు అనేవాళ్ళు. బైబిల్ అంటుంది ఒక నక్షత్రం పుట్టగానే వీళ్ళు కనుగొన్నారంట, అభిషిక్తుడు, ఆశ్చర్యకరుడు, దేవుని కుమారుడు పుట్టాడు అని నమ్మారంట. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మైప గట్టిగా కొట్టాల. ఏంటండి ఇది? ఒక నక్షత్రం పుట్టగానే ఈ నక్షత్రం ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవుల యొక్క పాపములను తీసివేయుటకు దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి వస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞానులు కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జ్ఞానుల దగ్గరకు జ్ఞానం వెళ్ళింది. జ్ఞానుల దగ్గరికి ఏమి వెళ్ళింది? జ్ఞానం. దేవుడు కూడా ఎవరితో మాట్లాడాల్సిన విధానాన్ని బట్టి వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. గొర్రెల కాపరులతో ఎలా మాట్లాడాలో, యోసేపుతో ఎలా మాట్లాడాలో, మరియమ్మతో ఎలా మాట్లాడాలో అలాగనే మాట్లాడాడు. హల్లెలూయా. జ్ఞానులతో ఎలా మాట్లాడాలి? జ్ఞానులతో జ్ఞానముగానే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జ్ఞానులకు ప్రత్యక్షం అవ్వలా. జ్ఞానులకు ఏం చేయలేదండి? ప్రత్యక్షం కాలేదు. జ్ఞానులతో ఎలా మాట్లాడాడు? చుక్క పుట్టింది, హల్లెలూయా. నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రమును చూసి, ఆ నక్షత్రము చూసి ఎంత దూరమైన పర్వాలా, ఈ నక్షత్రము పుట్టింది అంటే ఈ నక్షత్రము ఎవరి కొరకు, ఎవరి యొక్క రూపముగా పుట్టింది, ఎవరిని పోలి పుట్టింది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిటండి? నో మ్యాటర్ హౌ ఫార్ ఇట్ ఈస్,
ఆ ఊరు ఎంత దూరమైనా పర్వాలేదు, అక్కడికి మేము వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడికి కూడా వస్తున్నారు చూడండి. ఈ ఊరు ఎంత దూరమైనా పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళాలని మీరు వస్తున్నారే. మనమందరము దేవునికి ఇష్టలమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అజ్ఞానులంట ఎంత దూరమైనా పర్వాలా ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తున్నారంట. ఆ నక్షత్రం ఎక్కడో కనపడుతుంది కదా, అది పెట్టుకున్నారంట దిక్సూచిగా. ఆ వైపుగా వెళుతున్నారంట. హల్లెలూయా. ఆ వైపుగా. అంతేనండి. దేన్ని ఇష్టపడితే దాని వెంట వెళతాం. యవనస్తులు చూడండి, వాడు చదువుకోరా అని పంపిస్తే చదువుకోడు. ఏం చేస్తాడు? ఈ ఆడపిల్లలకో వాడు ఏం చేస్తున్నాడు? లవ్ లెటర్లు. ఇక ఆడపిల్ల వెంటే పరిగెడుతుంటాడు, ఆడపిల్ల వైపే చూస్తుంటాడు. ఆడపిల్ల నవ్వితే నవ్వుతాడు, ఆడపిల్ల చీ అంటే ఏం చేస్తాడు? ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. దుష్ట మార్గములో ఎలా వెళ్ళిపోతున్నాడు? చాలామంది ఎలా వెళ్ళిపోతున్నారు? దుష్ట మార్గంలో ఎలా వెళ్ళిపోతున్నారు? అపవాది కుట్రలో బలైపోతున్నారు చాలామంది. కానీ దేవుని బిడ్డలైతే ఎలా ఉంటారు? దేవుని వైపు నడుస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు మనం దేవుని బిడ్డలం కాబట్టి నాకు వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. అమ్మగారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? వాక్యమే. ఈరోజు నువ్వు ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరంలా. ఈరోజు ఏం పెట్టుకోవాలి? నీ హృదయంలో ఏం పెట్టుకోవాలండి? వాక్యము. నీ ఇంట్లో ఏం పెట్టుకోవాలి? వాక్యము పెట్టినప్పుడు నా చెప్పులు ఏం చేయాలి? విడవాలా వద్దా? కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తున్నారు? విడవకుండానే వాక్యాన్ని చదువుతున్నారు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యమును గురించిన జ్ఞానము, వాక్యమును గురించిన ఆలోచన, వాక్యమును గురించిన ప్రేమ. నా దేవుని వాక్యము నా హృదయంలో దాచుకుంటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పులు విడిచిపెట్టాలి. నేను మందిరంలోకి వస్తున్నప్పుడు చెప్పులు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎవరైనా చెప్పాలా ఈ విషయము? చెప్పాలా ఎవరైనా? వేరే ఒకరి ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? చెప్పులు. మందిరంలోకి వెళ్ళేటప్పుడు అన్యులు ఏమంటారు తెలుసా? మనము గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచిపెడతాం, వాళ్ళు చెప్పులు కూడా విడిచిపెట్టరయ్యా. వాళ్ళు చర్చిల్లోకి చెప్పులు వేసుకొని పోతుంటారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చెప్పులు వేసుకునే లోపలికి వెళ్ళిపోతుంటారు. అంటే ఫ్యాషన్. ఇప్పుడు చెప్పులు వేసుకోవడం, షూస్ వేసుకోవడం ఫ్యాషన్. ఇప్పుడు చెప్పులు వేసుకోకుండా నిలబడితే ఏందైనా ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్నాడు అంటారు. ఓల్డ్ కాదు, వాక్యమే మనకు దేవుడై ఉండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుని లక్షణాలు నీకు వస్తాయి. తూర్పు దేశంలో, ఆ దేశంలో కాదు, ఇశ్రాయేలు దేశంలో కాదు, వాళ్ళు ఎక్కడి నుంచట తూర్పు దేశంలో చూశారంట ఒక చుక్కని. ఆ చుక్కని వెంబడిస్తూ వస్తున్నారంట. హల్లెలూయా. ఆ చుక్కని వెంబడిస్తూ దేవుణ్ణి దగ్గరకు చేరుతున్నారు, దేవుడి దగ్గరకు వచ్చేస్తున్నారు. ఈరోజు నీ హృదయాన్ని బలపరిచే వాక్యాలు, నీ జీవితాన్ని కట్టే వాక్యాలు, నీ రోగాల్ని, నీ శరీరంలో ఉన్న వ్యాధులని స్వస్థపరిచే దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడికి ఏం చేయబడతావు? నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఎందుకు? దైవ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఐ వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నాకు కావాలి. దైవ సన్నిధిలో నేను నిలబడాలి.
దైవ సన్నిధిలో నేను నిలబడితే నా జీవితానికి సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చాం. అయితే తూర్పు దేశపు జ్ఞానులంట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి దేనికో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? ఎందుకు వచ్చారంట? వై ద 3 wise people came to Jerusalem? ఎందుకు వచ్చారు? దేనికండి? దేనికి వచ్చారు చెప్పాలా? పూజించడానికి, నమస్కరించడానికి, ఆరాధించడానికి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే హృదయాన్ని అప్పగించడం. క్రిస్మస్ అంటే నాదేమీ లేదు ప్రభువా, నీ కోసం వచ్చానయ్యా. ఎవరి కోసం? నీ కోసం వచ్చానయ్యా. నా జీవితంలో నీవే ఉండు ప్రభువా, నాకున్న శ్రేష్టమైనది నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని అర్పించుకోవడం క్రిస్మస్. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాల. రాజును అడుగుతున్నారు. ఎవరా రాజు? హేరోదు. క్రూరుడు హేరోదును అడుగుతున్నారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు గురించి అడుగుతున్నారు. హల్లెలూయా. ఏమండి, ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అంటే ఎట్లా ఉంటుంది? ఆ రాజుకి కళ్ళు ఎర్రబడిపోయి ఉంటాయి. ఊరి ఉంటాడు, ఒక ఊరు ఉంటాడు. నేను రాజుగా ఉంటే యూదుల రాజుగా ఇంకోటి పుట్టాడా? ఆక్రోశం పట్టలేకపోయి ఉంటాడు, ఉక్రోశం అయిపోయి ఉంటాడు. ఏంటి వీళ్ళేమో ఆసామాషి వ్యక్తులు కాదే, సామాన్యమైన వ్యక్తులు కాదే, వీళ్ళు జ్ఞానులు. ఎవరు వీళ్ళు చెప్తున్నారంటే ఎస్, మనం ఒకసారి పరిశీలించాలి. వెంటనే శాస్త్రుల్ని పిలిచారు. శాస్త్రులంటే ఎవరో తెలుసా? గ్రంథపు చుట్టలని దాచిపెట్టేవాళ్ళు, గ్రంథాలను దాచిపెట్టేవారిని శాస్త్రులు అంటారు. యూదుల గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలన్నీ కూడా దాచిపెట్టారు కదా, ఆ శాస్త్రులు పిలవండి. ఆ శాస్త్రులు వచ్చారు. వాళ్ళతో అంటున్నాడు, యూదులుగా రాజు పుడతాడా? మీ గ్రంథాల్లో ఏమని రాయబడిందో చూడండి. వెంటనే వాళ్ళన్ని గ్రంథాలు తీస్తున్నారంట. అయ్యా, రాయబడిందయ్యా, ప్రవక్త ద్వారా చెప్పబడిందయ్యా, మీకా గ్రంథములో రాయబడిందయ్యా, 5వ అధ్యాయములో రాయబడిందయ్యా, 2వ వచనంలో రాయబడిందయ్యా. ఏమనంటే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చప్పట కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. రాయబడిన మాట ఇదిగో బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేం అంటే తీసివేసినటువంటి ఊరు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఊరులాగా ఎక్కడయ్యా ప్రార్థన అంటే, ఓ అబ్బో ఎక్కడో ప్రకాశం జిల్లా అంటేనే ఏదో జిల్లా. అన్ని జిల్లాల్లోకి ప్రకాశం జిల్లా ఒక తక్కువ. ఆ ప్రకాశం జిల్లాలో దర్శి, ఆ దర్శిలో వెంకటాచలంపల్లి, ఆ వెంకటాచలంపల్లికి ఆ ఊర్లో కూడా కాదు, కొంచెం దూరం. మళ్ళీ తీసేసిన స్థలంలో అన్నట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నగరాల్లో కాదండి. యెరూషలేములో కాదా, బేతేల్లో కాదా, చాలా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా.
ఇశ్రాయేలు దేశంలో? కాదంట. అల్పమైన దానా. ఎవరిని అంటున్నాడు? బెత్లెహేముని. హల్లెలూయా. బెత్లెహేముని ఏమంటున్నాడు? అల్పమైన దానా. దేవుడు ఎప్పుడు కూడా బీదల కొరకు వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. బీదలు. దేవుడు ఎప్పుడు కూడా దీనుల దగ్గరికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దీనులు. దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించబడిన వారి దగ్గరికి వస్తాడు, వెలివేయబడిన వారి దగ్గరికి వస్తాడు, ఎన్నిక లేని వారి దగ్గరికి వస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల చేత అవమానించబడుతున్న వారి దగ్గరికి వస్తాడు. దేవుడు చప్పట కొట్టడి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేములో పుట్టాడు యేసు ప్రభు. ముందుగానే ప్రవచించబడింది, ముందుగానే చెప్పబడింది, ముందుగానే రాయబడింది. ముందుగానే రాయబడిందా యేసు ప్రభు గురించి? ఆయన మామూలు మానవుడు కాదు. ఆయన మామూలు మానవుడైతే మామూలుగా పెరిగేవాడు, మామూలుగా వివాహం చేసుకునేవాడు, మామూలుగా ఇల్లు కట్టుకునేవాడు, మామూలుగా పిల్లలు కనేవాడు, మామూలుగానే చనిపోయేవాడు. కానీ ఆయన తన ప్రజల కొరకు వారి పాపముల నుండి విడిపించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి నిరీక్షణ ఈ జ్ఞానులలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఎంతటి నిరీక్షణ. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రయాణము. ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. అసలు అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలో తెలియదు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు అని చెప్పి ఆ పుట్టినటువంటి ఆ వ్యక్తిని, ఆ బాలుణ్ణి నిజంగానే చూస్తామా? తెలీదు. నిరీక్షణ. చూసే వరకు నిరీక్షణ. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చావా, నీవు దేవుడి దగ్గర నుంచి స్వస్థత పొందే వరకు ఎదురు చూడు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా. దేవుడి నీ హృదయాన్ని మార్చే వరకు ఎదురు చూడు. దేవుడి నీతో మాట్లాడే వరకు ఎదురు చూడు. దేవుడు నీ కుటుంబాన్ని మార్చే వరకు ఎదురు చూడు. నీ భర్త త్రాగుడుతనం మారే వరకు ఎదురు చూడు. ఆ జ్ఞానులు ఎదురు చూస్తున్నారంటండి. ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు వెళ్తామా. ఇన్ని రోజులు వాళ్ళ ప్రయాణం అని రాయబడలేదు, కానీ వాళ్ళు బయలుదేరి ఎన్ని రోజులు అయిందో, ఎన్ని రోజుల్లో చేరారో తెలియదు, కానీ ఎంతో కాలం పట్టింది. పట్టిన కాలములో రాజు దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ చెప్పబడింది, బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేం అంటే అర్థమేంటో తెలుసా? రొట్టెల ఇల్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే బైబిల్ అంటుంది తెలుసా, ఎవరు అనేకులను యేసు ప్రభు దగ్గర తిప్పుతారో వాళ్ళు నక్షత్రములంట. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు నక్షత్రముగా ఆయన కనుగొంటే ఈరోజు ఎంతమంది ఇక్కడ నక్షత్రాలుగా ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? నక్షత్రానికి ఇంగ్లీష్లో ఏం పేరు చెప్పండి? మన యేసయ్య ఎవరు? మెగాస్టారా, సూపర్ స్టారా? హెవెన్లీ స్టార్. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరలోకపు నక్షత్రం. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను కూడా సినిమా స్టార్ అవ్వాలనుకుంటున్నారు. ఏ స్టారు? నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి స్టార్ అవ్వాలి. నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి. సినిమా స్టార్లంతా డూప్లికేట్ స్టార్లు. ఏ స్టార్లు వాళ్ళు? డూప్లికేట్. సినిమాల్లో వాళ్ళందరూ కూడా సినిమా హాళ్ళకి నడిపించడానికి ఎన్ని వేషాలు వేసినా అది నిజమైనటువంటి నక్షత్రం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? సినిమాల్లో 100 మందిని కొట్టినట్టుగా చూపిస్తారు, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి వాళ్ళు కూడా మామూలు. చెప్పండి.
మోసపోగాకండి వాళ్ళని చూసి. హల్లెలూయా. పలకబడింది, ఆయన గురించి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు ఆయన నక్షత్రమును కనుగొనడానికి. ఆ రాజును అడిగితే ఆ రాజు అంటున్నాడు, బెత్లెహేములో పుట్టాడయ్యా అని చెప్పి రాయబడిందని చెప్తే, ఈరోజు మన జీవితాల్లో కూడా ఏంటో తెలుసా, మనల్ని కూడా దేవుడు ఒక స్టార్స్ లాగా నిత్య జీవంలో పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక స్టార్స్ లాగా మనం అక్కడ వెలగబోతున్నామంట. హల్లెలూయా. శాశ్వత కాల జీవితంలో మనం ఉండబోతున్నామంట. హెవెన్లీ స్టార్, పరలోకపు నక్షత్రం పుట్టింది. పుట్టినప్పుడు బెత్లెహేములో పుట్టింది, అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఆ రాజు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి చెప్పండి? బెత్లెహేముకు బయలుదేరారు. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును. హల్లెలూయా. ఆ యేసుకు సాటి ఎవరున్నారు? హల్లెలూయా. ఎవరు లేరు. బెత్లెహేములోకి వెళ్ళారు. బెత్లెహేములోకి వెళ్ళినప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, బెత్లెహేములోకి వెళ్ళినప్పుడు ఆ స్టార్ అంట, ఆ ఇంటి పైన, ఆ ఇంటికి పైగా ఆ స్టార్ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇంటికి పైగా ఏముందంట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, చాలు చూసారా, ఆ ఇంటిలోనికి వచ్చి, హల్లెలూయా, యేసు ప్రభు సత్రములో స్థలము లేక పశువుల తొట్టులో పడుకోబెట్టబడిన తర్వాత అక్కడే ఉండిపోలా. ఆయన మళ్ళీ ఏం చేశారు? ఆ బెత్లెహేములోనే ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇంటి పైన స్టార్ కనబడుతూ ఉందంట. ఆ ఇంటి పైన ఏం కనపడుతుంది చెప్పండి? స్టార్ కనపడుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ఇళ్ళల్లో ఏం చేస్తున్నాం? స్టార్ పెడుతున్నాం. హల్లెలూయా. ఇంటి పైన ఏం పెడుతున్నాం? ఎందుకు పెడుతున్నాం స్టార్? దట్ ఈస్ ద సింబల్ దట్ వీఆర్ ద క్రిస్టియన్స్. హల్లెలూయా. మనం క్రీస్తునందు ఉన్నవారిమి అని గుర్తండి అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది స్టార్ని విమర్శిస్తారు. హల్లెలూయా. స్టార్ పెట్టుకుంటే విమర్శిస్తారు. ఆ ఇంటి పైన స్టార్ని చూసి ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అని జ్ఞానులు ఆ ఇంటిలోకి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన ఇంటి పైన స్టార్ని చూసి ఈ ఇంటి వారు క్రీస్తునందు ఉన్నవారు అని అందరు అనేకులు అనుకోవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకోవాలా వద్దా? ఎందుకయ్యా మీ ఇంటి పైన స్టార్ కట్టారు అంటే, మా యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు జ్ఞానులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసు ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ ఇంటి వరకు వెళ్ళాలి. ఆ ఇంటిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ ఇంటిలోకి వెళ్ళంట. యేసు ప్రభు బాలుడుగా ఉంటే ఎంతండి ఆ యేసు ప్రభు వయసు అంటే రాయబడలేదు, కానీ ఎంతో నాకు తెలిసి 1 నెల 2 నెలలు లేదా 3 నెలలు 4 నెలలు ఉండొచ్చేమో, ఒక 5 నెలలు ఉండొచ్చేమో, ఏమో తెలీదు, అక్కడేం రాయబడలా. అయితే చెప్పగలం 2 ఏళ్ల లోపు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వయసు చూసారా? వయసా? చిన్న పిల్లోడు. ఈ పిల్లోడి మీద మేము సాగిల పడేది ఏంది? నో. ఎప్పుడు కూడా దేవుని పక్షముగా నిలబడిన వారు వయసు చూడరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు జ్ఞానులై ఉన్నారు, మూర్ఖులు కాదు. మూర్ఖులైతే వయసులు చూస్తారు. వయసు 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 వయసు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, అతడు చేసే పని ఏమిటి? హల్లెలూయా.
కొంతమంది సేవకుడిగా ఉన్న నన్ను కూడా ఏమంటారంటే, ఈ నాకంటే వయసులో చిన్నవాడు అంటారు. కానీ నేను వయసులో చిన్నవాడినైనా దేవుని పక్షంగా నిలబడ్డాను. హల్లెలూయా. నాతో పోల్చుకోకూడదు, నన్నెవరు పోల్చుకోకూడదు. ఎందుకంటే నేను ప్రత్యేకించబడిన వాడిని. దేవుడిస్తే ఆహారం తింటాం, దేవుడు ఇవ్వకపోతే లేదు. దేవుని స్తోత్రం. నాతో పోల్చుకొని ఏముండదు. కాబట్టి దైవ సేవకులతో ఎవరు పోల్చుకోకూడదు. వారికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవము లేదా ఆ మర్యాద వారికి ఇచ్చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవ మర్యాదలు మనం ఇవ్వాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పాలా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే యేసుకి ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుల్ని మనము ప్రేమిస్తామో మనం ఎవరిని ప్రేమించినట్టు చెప్పండి. ఎవరిని ప్రేమించినట్టు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు ఆ జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమర్పణ. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు ఏం సమర్పించుకోవాలి? నేనైతే కొన్నిసార్లు అంటాను, ఏమని తెలుసా, అసలు నువ్వు దేవుడి కోసం నేనున్నా ప్రభు అంటే అంతకంటే గొప్పదేమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ధనము కూడా సెకండరీ, ధనం అనేది రెండోది. కానీ ముందెవరు? నువ్వే ఆయనకు కానుకగా సమర్పించబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు, అమ్మా ఈరోజు నువ్వు ప్రార్థనకు రా అంటే వేరే పని చెప్పకూడదు. నేనున్నా ప్రభువా, నీ పని అయిపోయిన తర్వాతే వేరే పని. హల్లెలూయా. నేనే కానుకగా ఉంటా. ఐ ఆమ్ ద ఆఫరింగ్ టు యూ. వాళ్ళైన బంగారం, సాంబ్రాణి, బోలాన్ని తీసుకొచ్చారు. కానీ మనం ఎలా ఉండాలి? నేనే నీ కోసం నిలబడతానేసయ్యా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంట, దేవుడి పని అంటే సాకులు చెప్తుంటారంట. సాకులు. వర్షం పడుతుంది, ఇంకా చలిగా ఉంది, ఇంకా బట్టలు కొనుక్కోవాలి, ఇంకా పిండి వంటలు చేసుకోవాలి, ఇంకా చెప్పండి సాకులు ఎలా ఉంటాయి? ఇంటికి బంధువులు వచ్చారు, ఇంకా ఈ వారం కాదులే వచ్చే వారం పోదాం. ఈ సాకులన్నీ చెప్పేవాళ్ళు కాదంట, సమర్పించుకున్న వాళ్ళు. మొదట నా యేసయ్యకు నేను కానుకగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి దేవుడికి మొదటి స్థానం ఇచ్చి తర్వాత నేను బట్టలు కొనుక్కుంటాను, పిండి వంటలు చేసుకుంటాను, తర్వాత ఏమైనా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? ఈరోజు మీరు మొదటి స్థానం యేసయ్యకి ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి గట్టి కొట్టాల. హల్లెలూయా. ఆ ముగ్గురు దేశపు, ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఆ ముగ్గురు యొక్క జీవితంలో మనం చూస్తే వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అన్నట్టుగా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు యేసు ప్రభును కనుగొనడానికి అన్నట్టుగా వెదికారు. కనుగొన్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి పూజించారు, కానుకలు ఇచ్చారు. తర్వాత దేవుని చేత వారికి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? తర్వాత వచనం చదవండి. 13వ వచనం, 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున మెలకువగలిగి ఉన్నారు. చప్పట కొట్టండి గట్టిగా. గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. మెలకువ. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని చెడగొట్టాలని చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మళ్ళీ తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు మీరు. హల్లెలూయా. నిన్ను చెడగొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? నిన్ను పాడు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి త్రాగుబోతుల దగ్గరికి వెళ్తావా?
నీ జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేయడానికి పేకాటాడే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అపవిత్రమైన కార్యాలు చేసే వారి దగ్గరికి వెళ్తావా? దేవుని వాక్యం అంటుంది, వారితో మాట్లాడుతుందంట, ఏమని? నువ్వు మరలా తిరిగి మీరు హేరోదు నద్దకు వెళ్ళొద్దు. మరి ఎట్లా? మరి ఒక మార్గమున వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మార్గాన్ని మార్చుకోవాలి. అంతకుముందు వెళ్ళేటువంటి ఆ మార్గము గుండా వెళ్లకుండా ఇప్పుడు ఏం చేయాలి? వేరొక మార్గమును నువ్వు ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి. దేవుని మందిరముతో నువ్వు స్నేహం చేయాలి. దేవునితో కట్టబడాలి, ఫలించాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మన జీవితాలు అటువంటివిగా మార్చబడాలి. హల్లెలూయా. మనకు కూడా బోధించబడుతుంది. ప్రభువుని గురించి తెలియక ముందు పాపముల మార్గములో నివసించాం. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక మార్గము తెలియపరచబడింది. యేసు క్రీస్తు మార్గము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పిన ఆయన మార్గము గుండా మనం పరలోకముకు వెళుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం కూడా జ్ఞానవంతులంగా ఉందామా వద్దా? హల్లెలూయా. అపవాది చేత బంధింపబడదామా? అపవాది చేత పీడింపబడదామా? అపవాది చేత కొట్టబడదామా? అపవాది చేతిలో పడి తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళుంటే దేవుని యొక్క ప్రణాళిక జరిగేది కాదు. హేరోదు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? తిరిగి మరలా జ్ఞానుల్ని ఎందుకు రమ్మన్నాడో తెలుసా? నిజంగా పూజించడానికా? కాదు. దేనికి? ఆ పుట్టిన బిడ్డని చంపడానికి. కపటం. అందుకనే వీరు వెళ్ళిపోయారు. వీరు హేరోదు దగ్గరికి రాలేదు, వీరు ఇంకొక మార్గము గుండా వెళ్ళిపోయారని తెలిసేసరికి ఒక ఆజ్ఞ జారీ చేశాడంట హేరోదు. ఏమని? 2 సంవత్సరాల్లోపు ఉన్న చిన్న బిడ్డల్ని చంపేసేయండి. ఎంతమంది ఉంటే అంతమంది చంపేసేయండి. ఓ, ఈ భూమి మీద చాలామంది అపవాది అనుచరులు ఉన్నారండి. మనం యేసు ప్రభు వైపుకు త్రిప్పుతుంటే, యేసు ప్రభు వైపుకు మనము నడిపిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు? నరకానికి నడిపించే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు, విరోధమైన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి మధ్యలో నుంచి మనం ఏం చేయబడాలి? తప్పించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని దూత ద్వారా యోసేపుకు తెలియపరచబడింది. ఏమని? నీవు లేచి ఐగుప్తుకు నువ్వు తీసుకుని వెళ్ళిపో. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? అప్పుడు ఏం చేశాడు? శిశువుని మరియమ్మని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తప్పించుకోవాలి. ఒక్కోసారి బైబిల్ అంటుంది ఏంటి తెలుసా? పాములాగా తప్పించుకోవాలంట. హల్లెలూయా. పాము ఎట తప్పించుకుంటుంది? సాతాను అనుచరుల దగ్గర నుంచి, అపవాది తంత్రగాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? పాములాగా తప్పించుకోవాలంట. హల్లెలూయా. ఇరికిచ్చేస్తారు, జాగ్రత్త. యేసు ప్రభువును కూడా ఏం చేశారు? యోసేపు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, ఇంటి దగ్గరికి వచ్చారు, పూజించారు, సాగిలపడ్డారు, కానుకలు ఇచ్చారు, దేవుని చేత బోధించబడి మరి ఒక మార్గానికి వెళ్ళారు. యోసేపు కూడా బోధించబడి ఐగుప్తుకు వెళ్ళాడు. ఈరోజు మన జీవితాలు వాక్యము చేత బోధించబడేవిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలు దేవుని ఆత్మ ద్వారా బోధించబడేవిగా ఉండాలి. ఈరోజు మన జీవితాలు అపవాది చేతులు పడిపోకూడదు. అపవాది చేతి కింద మనం ఉండకూడదు. లోకములో ఉన్నటువంటి కార్యముల గుండా మనం వెళ్ళకూడదు. వేరొక మార్గము గుండా వెళ్ళాలి. మెలకువగా ఉండాలి. పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాలి.
దేవుణ్ణి ఆరాధించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో దేవుని బిడ్డ జ్ఞానము కలిగి ఉంటే మనం ఎలాంటి వారిగా మారుతాం? నక్షత్రముల వలె ప్రకాశించబోతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది మేము కూడా నక్షత్రములుగా మార్చబడుదుము గాక అనేటువంటి వాళ్ళు అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.